ఇప్పుడు ఆదివాసీలు ఆ అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలని తీసుకొచ్చారు. వాళ్ళేమంటున్నారంటే ఇది మా అడవి, వీళ్ళు ఉంటున్న విషయం మాకు నిజంగా తెలియదు, అప్పుడప్పుడు కనబడుతూ ఉండేవాళ్ళు, మేమేమో టూరిస్టులేమో అనుకునే వాళ్ళం, ఇక్కడ ఉంటున్నట్టు మాకు తెలియదు, కానీ ఇక్కడ ఉంటున్నారు అంటే మా అడవి వీళ్ళకి నీడిచ్చిందంటే అడవి తల్లి ఒప్పుకుంది, మేము మాకు సంబంధం లేదు వీళ్ళని వద్దనడానికి అని చెప్పి వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళు ఒక రకంగా మానవత్వాన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేసినట్టు, వీళ్ళ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, సో వాళ్ళని పొమ్మనే హక్కు మాకు లేదు, మాకు బాగానే చెప్పారు, అలా చెప్పారు. దాన్ని ఎలా చూడాలి? వాళ్ళు చెప్పింది కరెక్ట్గానే ఉందండి. నేను కూడా నా భావన కూడా అదే, నేను చెప్తున్నది అదే. ఏమిటంటే వాళ్ళ వల్ల దేశానికి కానీ సాటి మనుషులకు కానీ సమాజానికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేనంత వరకు వాళ్ళని అక్కడ జీవించడానికి అనుమతించడం అనేది మానవత్వం అనిపించుకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మన భారతీయులు ప్రపంచంలో అనేక దేశాల్లో చదువుల పేరుతో ఉద్యోగాల పేరుతో జీవన యానం కొనసాగించడం కోసమని వృత్తి వ్యాపారాలు చేసుకోవడం కోసమని వలస వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అందులో కొందరికి ఇలాగే వేసాలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఆ దేశ ప్రభుత్వం వాళ్ళు, పోలీసులు లేదా అక్కడి మనుషులు ఈ రకంగా హింసిస్తే వాళ్ళ మనోభావాలు కూడా ఎలా ఉంటాయి? వాళ్ళ గురించి మనము ఆలోచిస్తే మన మనసు ఎలా అనిపిస్తుంది? అయ్యో ఎక్కడో చోట వాళ్ళని బతకనివ్వచ్చు కదా, వాళ్ళు ఏమన్నా దేశద్రోహులా లేదా హింస ప్రవృత్తి కలిగిన మనుషులా? అటువంటి ఇబ్బందులు కలిగించే మనుషులైతే మీరు వాళ్ళని మీ వీసా లేదు, మీరు ఈ దేశస్తులు కాదు, పొండి అని అనొచ్చు. సో ఇప్పుడు పోలీసు వారు విచారించి అలాగే మన ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళ మీద దయ చూపించి వాళ్ళ వల్ల ఏ హాని లేదు అని కనుక కన్ఫర్మ్ అయితే వాళ్ళని ఇక్కడ ఇండియాలో ఉండడానికి అలౌ చెయ్యొచ్చు అని నా అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళని ఇక్కడికి అట్రాక్ట్ చేసింది కూడా మనమే. ఎందుకంటే గోవాకి, గోకర్ణకి, పుష్కర్కి మీరు ఎప్పుడు వెళ్ళినా కొన్ని ప్రదేశాల్లో హరే రామ హరే కృష్ణ ఇవన్నీ ఉంటాయి. గోకర్ణలో ఇంకా ఎక్కువ ఉంటాయి, పుష్కర్లో అయితే ఫుల్ ప్లెజ్డ్గా ఉంటాయి. ఆ ఓం బట్టలు వేసుకొని ఫుల్ ప్లెజ్డ్గా కాషాయం బట్టలు రాసుంటాయి కదా, సంస్కృతిని రాసే బొట్లు అవన్నీ వేసుకొని వీళ్ళందరూ పూజ చేస్తా ఉంటే ఫారినర్స్ కూడా ఇష్టంగా ఇలా 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 అంటారు. ఈషా ఫౌండేషన్ కూడా వస్తారు ఫారినర్స్. వాళ్ళకి ఎందుకో నచ్చింది ఇది. నాకు నచ్చింది, నేను ఇక్కడ ఉండాలనుకున్నారు. నీకు నచ్చితే నచ్చింది, కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వెళ్ళదు. ఎందుకంటే ఇది మీ దేశం కాదు, మీ సంస్కృతి. నాకు ఇప్పుడు ఒక పాయింట్ అర్థమైంది. ఏమంటే ఇప్పుడు మీరు ఈ మాట అన్న తర్వాత నాకు స్ఫురించింది, మన దేశంలో ఉన్న అనేక ఆధ్యాత్మిక కేంద్రాల్లో చాలామంది ఫారినర్స్ ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారండి. సత్యసాయిబాబు దగ్గర ఉన్నారు ఇంతమంది ఫారినర్స్. వాళ్ళని ఎందుకు అలౌ చేశారు? వాళ్ళ ద్వారా ఫండ్స్ కానీ వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళు అన్నీ ఇక్కడ విడిచిపెట్టేసి వాళ్ళు మన దేశంలో ఉన్న మన భక్తిని, మన సంప్రదాయాల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అందువల్ల వాళ్ళని అలౌ చేశారు. పాపం వీళ్ళ దగ్గర అవేం ఇల్లు లేదు, ఏమీ లేదు. ఈవిడ కూడా ఏదైనా కొన్ని కోట్లు దానం చేస్తే ఉన్నాయని వదిలేసేవారు. మేబీ ఎంక్వైరీలో ఈవిడకి ఇంగ్లాండ్ లో పెద్ద కోర్టు ఉందని తెలిస్తే ఉండనిస్తారేమో. దేర్ మే బి ఎ ఛాన్స్. కానీ అది తప్పండి. వాళ్ళ వల్ల సమాజానికి కానీ మనుషులకు కానీ ఎవరికైనా ఏ ప్రాణికి ఏ రకమైన ఇబ్బంది లేదు అని కనుక కన్ఫర్మ్ అయితే వాళ్ళని ఉండడానికి అనుమతించవచ్చు. అందరికి వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది లేనప్పుడు ఈ దేశం ఎంతో మంది బతుకుతున్నారు. అందులో వాళ్ళు ఏమీ ఎవరిని హింసించినప్పుడు ఎందుకు ఉండకూడదు? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈవిడ వచ్చి 10 ఏళ్ళు అయిన తర్వాత 2 సంతానం, 6 ఏళ్ల పిల్లలు 2 సంతానం కలిగింది. ఇక్కడ ఎవరో మహానుభావుడు పుణ్యం కట్టుకొని ఉంటాడు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. జై కొత్త.